జై హింద్ సోల్జర్స్. ఎవరైతే కాకినాడ ఆర్మీ ర్యాలీ కోసం ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మా గ్రౌండ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు గ్రౌండ్ పెట్టట్లేదు. ఎందువల్లంటే ఆ స్పోర్ట్స్ స్టేడియంలోని హాకీ నేషనల్స్ గేమ్ అవుతుంది. అందువల్ల ప్రెజెంట్ మనం రోడ్ ఫైనల్ అయ్యింది. రోడ్ అనేది మీ స్టార్టింగ్ పాయింట్ అనేది డిఎస్సి గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే అదే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూసేలా ఉంటే అదొక ఫినిషింగ్ పాయింట్ కూడా ఆ డిఎస్సి గేట్లోనే ఉంటుంది. ఆ గేట్ దగ్గర నాలుగు బేరర్స్ ఉంటాయి. ఫస్ట్ బోర్డు, సెకండ్ బోర్డు, థర్డ్ బోర్డు, ఫోర్త్ బోర్డు. ఈసారి ఫోర్త్ బోర్డు పెట్టారనమాట. ఈ వీడియో మీరు క్లియర్ గా చూస్తే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ వరకు పాయింట్ టు పాయింట్ పిన్ మీకు కూడా అర్థమయ్యేటట్టుగా క్లియర్ గా ఎన్ని మీటర్స్ ఎంత ఉందో డిస్టెన్స్ కూడా చెప్పాము. ఒకసారి చూడండి వీడియో. సో ఇది మీ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్లో ఎవరు కూడా తోసుకోవద్దు. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ పడిపోయినా సరే మళ్ళీ లేచి రన్ చేయడం చాలా కష్టం. ఇలా కొంచెం ముందుకి 400 మీటర్లు వెళ్తే మీకు ఒక యూటర్న్లో ఒక ఇండియన్ పెట్రోల్ బంక్ తగులుతుందన్నమాట. అలా స్లో రన్ అవుతూ ఉండండి. ఎందుకంటే మీ బాడీ కొంచెం వార్మప్ అయిన కొద్ది కూడా మీ రన్నింగ్ ఒక రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. హార్ట్ రేట్ కొంచెం కంట్రోల్ చేయండి. దాంతోపాటు బ్రీతింగ్ అనేది మీకు స్టార్టింగ్ 400 మీటర్లో ఎక్కువ అవుతుంది, కానీ అక్కడ కొంచెం కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేసిన తర్వాత అలా ముందుకు వచ్చిన తర్వాత మీకు 400 మీటర్లో ఒక యూటర్న్లో మీకు బంగు తగిలింది. ఇది యూటర్న్. సో ఇలా యూటర్న్ తిరిగిన తర్వాత యూటర్న్లో చాలా జాగ్రత్తగా యూటర్న్లోని ఇంద్రకారంలో పరిగెట్టండి. జనాలు ఎక్కువ ఉంటారు కనుక తోసుకునే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్త పడండి. సో ఈ విధంగా మీరు యూటర్న్ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా అదే మళ్ళీ సైడ్ కిందకి వెళ్తే మీకు ముందు మళ్ళీ డిఎస్సి గేట్ తగులుతుంది. అది 400 మీటర్లు. సో ఆ విధంగా స్ట్రైట్గా మీ పరిగెత్తు ఉండాలన్నమాట. ఇది కొంచెం స్లోప్లో డౌన్లో ఉంది కనుక కొంచెం వేగం పెంచితే ఇంకో 400 మీటర్లు గట్టిగా పెరిగెడితే మీరు అక్కడ డిఎస్సి గేట్ వచ్చేస్తుంది మీరు. సో ఈ విధంగా మీరు రన్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇవి మీరు చాలా జాగ్రత్తగా బ్రీతింగ్ కంట్రోల్ చేసిన పరిగెట్టండి. రోడ్ రన్నింగ్ చాలా ఈజీ. గ్రౌండ్ రన్నింగ్ కంటే రోడ్ రన్నింగ్ చాలా ఈజీ పడతాం, టైం పడే అవకాశం ఉంది మీకు. సో ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. సో స్టార్టింగ్ పాయింట్లో మీరు చాలా జాగ్రత్త పడితే మాత్రం ఎండింగ్ పాయింట్ ఆటోమేటిక్గా ఫినిష్ అయిపోతుంది. సో జాగ్రత్త పరిగెట్టండి. సో ఈ విధంగా మీరు ముందుకు వచ్చిన తర్వాత డిఎస్సి గేట్ మీకు కరెక్ట్ 800 మీటర్ కరెక్ట్ మీకు ఫినిష్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు రన్ చేస్తూ ఉంటారన్నమాట. సో రన్ చేసిన తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ వస్తుంది. డిఎస్సి గేట్ ఉంది కదా ఇక్కడ 400 మీటర్లు. అలా కొంచెం ముందుకెళ్తే అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ వస్తుంది అన్నమాట. సో ఆ స్టాచ్యూ నుంచి రైట్ టర్న్ తీసుకొని మీరు అలా పరిగెడుతూ ఉంటారు. అక్కడి నుంచి మీలో ఎంత దమ్ము ఉందో, ఎంతైతే స్టామినా ఉందో మొత్తం పెట్టి అక్కడి నుంచి పికప్ లేపాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే డిఎస్సి గేట్ మళ్ళీ మధ్యలో వస్తారో అక్కడ 800 మీటర్ మీ బాడీ ఫుల్ వార్మప్ అవుతుంది. అక్కడ లాంగ్ స్టెప్ వేసుకొని నెమ్మదిగా వచ్చేస్తే అక్కడ కరెక్ట్గా ఇప్పుడు చూడండి ముందు మీకు అలా చూస్తూ ఉంటే ఒక అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ వస్తుంది. ఆ స్టాచ్యూ నుంచి ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా పడిపోకుండా ఎవరైతే యూటర్న్ కరెక్ట్గా తీసుకొని పికప్ లేపుతారో వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను. చూసారా ఇక్కడ యూటర్న్ వచ్చింది. ఆ యూటర్న్ తీసుకొని అక్కడ నుంచి మీ ఇప్పటివరకు ఎన్నో పాపం చాలా నెల రోజులు బట్టి గట్టిగా ప్రాక్టీస్ చేసి ఉంటారు, గట్టిగా రన్ చేసి ఉంటారు. ఆ రన్నింగ్ పెట్టినంతా వృధా అయిపోకుండా ఉండాలంటే మీరు కొంచెం గట్టిగా కష్టపడాలన్నమాట. ఎందుకంటే ఫ్యాక్స్ ఒక మిల్లీ సెకండ్ కూడా మీ యొక్క బోర్డుని ఫస్ట్ బోర్డు లేదా సెకండ్ బోర్డులో డిసైడ్ చేస్తుంది. సో దానికి మీరు చాలా జాగ్రత్త పడాలి. అలా స్లోగా రన్ చేయండి. ఎక్కడ మధ్యలో ఆగిపోవద్దు. ఏ యొక్క అగ్నివీర్ పార్టిసిపెంట్ కూడా రన్నింగ్ మధ్యలో ఆగిపోతే మాత్రం అవకాశం. ఎందుకంటే ఈసారి 4 బోర్డులు ఇన్నాలంటే మనకి ఫస్ట్ బోర్డు లేదా సెకండ్ బోర్డు ఉండేది. సో దానివల్ల మీరు చాలా సఫర్ అయ్యేవారు. ఇప్పుడు మీకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి వేకెన్సీ ఎక్కువ ఉంది, జాబ్ వేకెన్సీ ఎక్కువ ఉంది కనుక మీరు మాత్రం ఎక్కడెక్కడ డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం లేదు. చాలా జాగ్రత్త పరిగెట్టండి. ఇదే విధంగా చూసారు కదా వస్తుంది ఇక్కడ 100 మీటర్స్ మోర్ దెన్ చూసారు కదా డిఎస్సి మెయిన్ కూడా వచ్చాం మనం ఎండింగ్ పాయింట్కి. ఈ ఎండింగ్ పాయింట్కి వచ్చింది అది ఎంతైతే మీ స్టామినా ఉందో ఎండింగ్ పాయింట్ లోపల గేట్లోకి వెళ్ళే వరకు కూడా ఎప్పుడైతే మీ ఫినిషింగ్ పాయింట్ అయ్యే వరకు కూడా మీరు ఎక్కడ ఆపొద్దు. చూడండి గేట్ వచ్చిందా, ఇది డిఎస్సి గేట్ ఎండ్ గేట్. ఈ ఎండ్ గేట్లు అంతా మీకు ఒక 4 ఉంటాయి అన్నమాట ఎంక్లోజర్లు. ఎంక్లోజర్ అంటే బోర్డు, ఫస్ట్ బోర్డు, సెకండ్ బోర్డు, థర్డ్ బోర్డు. రైట్ సైడ్న ఫస్ట్ బోర్డు, సెకండ్ బోర్డు, లెఫ్ట్ సైడ్న థర్డ్ బోర్డు, ఫోర్త్ బోర్డు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చిన గేట్ లోపలికి వెళ్ళి ఫినిషింగ్ బోర్డులు ఇక్కడ కావాలంటే పడిపోయింది పర్వాలేదు, కానీ ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కష్టపడిన కష్టం వృధా అయిపోకూడదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందువల్ల అంటే నీలాగా మీ ఫ్రెండ్ కూడా లైఫ్ బాగుండాలి, దానివల్ల 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. జై హింద్.